యేసయ్య నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. వీడియో చేయడానికి ముఖ్య కారణం అజయ్ బాబు గారికి కౌంటర్ వీడియోగా నేను వీడియో చేస్తున్నాను. ఈ అజయ్ బాబు గారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియాలో చాలా గుర్తింపు పొందిన వ్యక్తి. అదే క్రమంగా సిల్వర్పేటలో కొంతమంది దైవ సేవకుల కూటమి ఏర్పాటు చేసుకుని దాంట్లోనికి అజయ్ బాబు గారిని కూడా పిలిచారు. అదే కూటమిలో తండ్రి అనేది సేవకులు కూడా కొంతమంది ఉన్నారు. ఈయన షాలేమన్న గురించి మాట్లాడుతూ షాలేమన్న కార్పొరేట్ సేవకులు కొంతమంది దైవ సేవకులు చనిపోయిన తర్వాత కూడా ఏం మాట్లాడరు అని షాలేమన్న మీద అనుసూకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రోజు ఇక్కడ వేలాది మంది కూర్చుని ఉన్నారు. చాలా సంతోషం. సువార్త సత్యం విన్నారు ఇప్పటిదాకా, ఇంకా సంతోషం. మరి కర్తవ్యం ఏంటి? ఒక పక్క దైవజనుల మీద ముద్రలు వేస్తున్నారు. రెండు రకాలుగా చంపటానికి మత ఉన్మాదం కుట్రలు మన్నుతుంది. శారీరకంగా చంపటానికి, క్యారెక్టర్ పరంగా కూడా చంపటానికి. ఈరోజు క్యారెక్టర్ మీద కూడా ముద్ర వేసి, ఏమండి చనిపోయిన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఎలాంటి ముద్ర వేశారంటే, హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచినీళ్ళు తాగాలన్న నెల ఓన్లీ మందే తాగుతున్నాడు. అది కూడా ఏందనుకున్నావు? రమ్ము, జిన్ను, ఏమండి బడ్వైజర్ బీరు, మళ్ళీ నీళ్ళు కూడా లేవు, వాటర్ బాటిల్ కూడా లేదు. డబ్బాలు కొనుక్కోవటం, దారి పొడుగున ప్రమాణాలు తాగటం, రావటం. 3 సార్లు పడ్డాడు. 4గోసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైకు. పాయింట్ గాల సైలెన్సర్ వల్ల లోపల కాలు కాలింది. ఆశ్చర్యక్రియ. దైవజనుడు కదా అంతే. ఏమండి హెల్మెట్ గేమ్ గాల లోపల తల పగిలింది. దైవజనుడు కూడా అంతే అంతే. అర్థమైందా? బాడీలో ఎక్కడ దెబ్బ లేదు, ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి. దైవజనుడు కదా స్పెషల్గా దెబ్బలు అంతే, అట్లుంటాయి. మందు తాగడు, మంచినీళ్ళు తాగడు, అన్నం తినడు, బోరింగ్ మందు అవుతానే వస్తాడు. దైవజనుడు కదా నీళ్ళతో అవసరం లేదు. ఎంత కరడు కట్టినా తాగుబోతుగా చిత్రీకరించారంటే తల దేనికి వేసి కొట్టుకోవాలి అర్థం కావట్లా. అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు? డేట్స్ ఇచ్చాడు, వాకింగ్ చెప్పడానికి వస్తున్నాడు. దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు. ఫుల్గా మంది వేసుకొని బలిపీఠం మీద ప్రభునందు ప్రియులారా అంటాడు అనమాట. ఏమన్నా న్యాయం? యేసు ప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో ఈరోజు దైవ జనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి. క్రైస్తవులకు అన్యాయపు తీర్పే జరిగిస్తుంది ఈ సమాజం. దేవుని బిడ్డలకు అన్యాయమే జరుగుతుందండి. ఎందుకంటే చెయ్యెత్తి దెబ్బ కొట్టరు, నోరెత్తి దూషించరు, గొర్రెల్లాగా విలవిలలాడతారు, గిలగిలలాడతారు తప్ప ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడరు. క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్, ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ బయలుపరిచారు. గౌరవ పోలీసు వారు, ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నానంటే, నా హృదయం బాధపడుతుంది, నా గుండె గాయమైపోయింది. ర్యాలీ చేసి మొత్తుకుంటే ఆ రోజుకి అయిపోతుంది. టెంటేజ్ కూర్చుంటే న్యాయం ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా న్యాయం ఎలా జరిగింది? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒక ర్యాలీతో ఒకరోజు ఒక వారం రోజులు టెంట్ వేసుకొని మొత్తుకుంటామో కాదు, చట్టబద్ధంగా మనం పోరాటానికి దారులు ఏమున్నాయో చూసుకొని దానోళ్ళు కలుసుకొని, ఎవరైతే ఇంకా ఆసక్తి పనులు ఉన్నారో అందరూ కలిసి సంఘటితమై జరిగిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఇదిగో ఇన్ని డౌట్స్ ఉన్నాయి, దయచేసి వాటిని మరి సుమోటోగా తీసుకొని జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్లోనే పరస్పర వైరుధ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని మీ దృష్టిలోకి తీసుకొని మీరు దయచేసి మాకు మళ్ళొకసారి రీఇన్వెస్టిగేషన్ చేసి మరి మా దైవజనుడికి న్యాయం చేయాలన్నట్టుగా మనం కోర్టును ఆశ్రయించవచ్చు. ఇప్పుడు ఆ సన్నాహమే జరుగుతుంది. నా తండ్రి చిత్తం అయితే అది త్వరలో నెరవేరుతుంది. దానికోసం ప్రార్థన చేయండి. మాకుండే ఆలోచనలు మాకున్నాయి. చట్టబద్ధంగా మరి వాళ్ళు అవుట్ చేశారు కాబట్టి ఇక మేము తీసుకోవాల్సిన చర్యలు మాకుంటాయి కదా. కోర్టును ఆశ్రయించి మరి ఈ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం, అందులో జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఉన్నాయి ఇంకా. కాబట్టి మేము తీర్మానం చేసుకుందాం, మా వంతు మేము కూడా దీని విషయంలో చట్టబద్ధమైనటువంటి విధానంలోనే పోరాడాలి. దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లను దేవుడు మాకు అందుబాటులో తీసుకొచ్చాడు. అలాగే IPS, IAS లాంటి వాళ్ళని కూడా దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు. చూద్దాం. ఇప్పుడు పోలీసు వాళ్ళని తప్పు పట్టాలని కాదు, బాధితులకు అన్యాయం జరగద్దు. ఒకవేళ దుర్మార్గం చేసి దాన్ని ఇలాగున హత్యగా కాకుండా యాక్సిడెంట్గా చిత్రీకరించి, ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి అందరి నోళ్ళు మూయించాలి, మీ ఓడు చెడ్డోడు, మీ ఓడు తేడా, కాబట్టి నోరెత్తొద్దు, చూడండి కావాలంటే మీ ఓడు బతుకు చూడండి అని
అలాగున క్యారెక్టర్ని బెండ్ చేసి క్యారెక్టర్ని వంచి మన నోళ్ళు ముగించడానికి ఒక ప్రయత్నం లాగా ఇది కనబడుతుంది. ఇలాగ చేసి దీన్ని ముగిస్తే దుర్మార్గులు మరికొంతమంది ప్రాణాలు తీయడానికి వెనకాడరు. చంపుతారు, తాగుబోతాడు అంటారు, చంపుతారు, వ్యభిచారపోడు అంటారు, చంపుతారు, ధనాపేక్షుడు అంటారు, చంపుతారు, ఇంకొక మాట చెప్తారు. దైవజనుడి ప్రాణం తీస్తే ఆ దైవజనుడి ప్రాణంతో కొంత సేవ ఆగిపోవచ్చు. కానీ దేవుని వాక్య సత్యం చెప్తున్నది ఏంటో తెలుసా? ఒక స్టెఫను కన్ను మూసిన చోట ఒక పౌలు లేచాడు. స్టెఫను కొంత చేస్తే పౌలు పట్టజాలనంత చేశాడు. అలాగున ఒక దైవజనుడిని ప్రాణం తీస్తే 1000 మంది దైవజనులుగా అవతరించాలా. నేను చెప్తున్నా, ఈరోజు ఇక్కడ వేలాది మంది కూర్చొని ఉన్నారు. చాలా సంతోషం. అజయ్ బాబు గారు, నువ్వు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉండి. పగడాల పవన్ కుమార్ గారు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక పాట రాసి ఆయన పాడటం కూడా జరిగింది. రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ఏమండి, పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్నా. ఏమండి, గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం, హతసాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా, ఇది సత్యం. ధన్యుడవో అన్న. ఆయన సోషల్ మీడియాలో ఆయన మరణాన్ని గురించి సోషల్ మీడియాలో కూడా ఆయన గలమెత్తి కూడా మాట్లాడాడు. నేను ఎవడైతే పిలిచాడో వాడిని అడిగి ఒక వ్యక్తి మీద నువ్వు మాట్లాడాలి. షాలేం అన్న క్యారెక్టర్ ఏంది, అతను సాక్ష్యం ఏంటి, దైవ సేవకులు ఇబ్బంది పడితే దైవజనుల పక్షాన్ని లాంటి గలమెత్తాడు అన్నది ముందు తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలి. లేకపోతే నోరు మూసేసుకోవాలి. అందరూ మాట్లాడినట్టుగా షాలేం అన్న మాట్లాడితే చూస్తా ఊరుకోం మేము. ఇంకోసారి కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ షాలేం అన్న మీద నువ్వు చేస్తే నీ ఎడల తీవ్రంగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి. రెండోది, నీవు పగడాల పవన్ కుమార్ గారు చనిపోయిన తర్వాత ఈరోజు సోషల్ మీడియాలో ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు చాలా పబ్లిక్లో నువ్వు పాపులర్ అయ్యావు. నీ మాటలు ఎలా ఉంటాయంటే అన్ని జనాంగాన్ని రెచ్చగొట్టినట్టుగా ఉంటాయి. రెండోది, నీ మాటలు ఎలా ఉంటాయంటే ఒక దైవజనుడు మాట్లాడినట్టుగా నీ మాటలు ఉండవు. ఆలోచించి మాట్లాడే మాట కూడా అనేకులు వింటున్నారు కాబట్టి, అనేకులు చూస్తున్నారు కాబట్టి ఆ మాట కూడా జనాలకి మనం మాట్లాడిన మాట ఎలా ఉండాలంటే అందరికీ వినగలిగిన సంతృప్తి కలిగిన మాటలుగా ఉండాలి. ఏదో నువ్వు ఆవేశపడి కేకలేసి అరుపులు వేస్తే ఎవరు భయపడరు. కానీ దైవజనుల జోలికి రాబాకు, దైవజనుల్ని దూషించబాకు, దైవజనుల్ని తిట్టబాకు. రెండోది, షాలేం అన్న గురించి మాట్లాడితే కంపల్సరిగా నీ ఎడల తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తీవ్రంగా నీ గురించి సోషల్ మీడియాలో మేము వేగాల్సి వస్తుంది. షాలేం అన్న గురించి మాట్లాడితే దేవుడే నీకు భయంకరమైన శిక్షేస్తాడు. ఆ దైవజనుడు ఎవరిని దూషించడు. దైవ సేవకుల్లో ఇబ్బందుల్లో ఉంటే ఈరోజు కూడా ఎంతోమంది దైవ సేవకులకి ఆహారాన్ని పంపిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఏ దైవ సేవకుడు దూషించొద్దని మా ఆత్మీయ తండ్రి షాలేం అన్న మాట్లాడతాడు. అజయ్ బాబు గారు, చాలా ఆలోచించి మాట్లాడండి, దేవుడు నిన్ను శిక్షిస్తాడు.